This song is also in Tamil, what you sang now. ఇప్పుడు మీరు పాడిన పాట తమిళ్లో కూడా ఉంటుంది. Yeah, it's a good song. చాలా మంచి పాట ఇది. We were thinking of the parable Jesus told about the sower. విత్తువ అనే ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దాని గురించి మనం చూస్తూ వస్తున్నాం. We saw the 4 different types of lands. మనము 4 రకాల నేలల గురించి చూస్తూ వస్తున్నాం. First, when we are not protected, so many paths will be made and the seeds will not grow. మనము భద్రపరచబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎంతోమంది వాటిని త్రొక్కుతూ ఉంటారు, ఆ విత్తనాలు మొలవు. And it is also a path where devil also comes. ఆ దారిలో అపవాది కూడా వస్తాడు. Yeah, we read in Matthew chapter 13. మత్తయి సువార్త 13 మనం చూసినట్లయితే when Jesus is explaining the meaning of those verses, యేసుక్రీస్తు ప్రభువారు వాటి భావాలను చెప్తూ ఉన్నప్పుడు 19th verse. 19. Yeah, when a person is listening to the word of the kingdom, ఒక వ్యక్తి వాక్యం గురించి వింటూ ఉన్నప్పుడు, రాజ్యంను గురించిన వాక్యం. Yeah, so when he hears the word but there is no conviction, వాక్యం వింటాడు కానీ అది ఒప్పుదల కలిగి ఉండడు. so we have to stop here. మనం ఇక్కడ ఆగాలి. I am hearing the word of God. నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను ఇప్పుడు. Not only through a message. ఒక వర్తమానం ద్వారానే కాదు. You may hear daily devotion. డైలీ డివోషన్లో వినొచ్చు. Or you may read the word of God. దేవుని వాక్యాన్ని చదవచ్చు. Or you may hear audio Bible. లేదా ఆడియో బైబిల్ ద్వారా వినొచ్చు. Or some verse God brings to your memory. కాబట్టి మనసులోనికి దేవుడు ఏమైనా గుర్తు తేవచ్చు. You are listening. నువ్వు వింటున్నావు. But are you getting convicted in our heart? కానీ మన హృదయంలో ఒప్పించబడుతున్నామా? When you don't do that, నువ్వు చేయనప్పుడు, the reason is that lot of people have made path in your heart. ఎందుకంటే నీ హృదయంలో నాకేమైనా నడుస్తూ ఉన్నారు. The garden was not protected. ఎందుకంటే నీ తోట భద్రపరచబడలేదు. It was not sealed. ఎందుకంటే అది ముద్రించబడలేదు. You have not taken care. జాగ్రత్తగా చూడలేదు దాన్ని. In Proverbs chapter 4 and verse 23, సామెతలు 4:23 చూస్తే, with all guards you guard your heart. కాబట్టి నీ హృదయాన్ని అన్ని విషయాల్లో భద్రపరచుకోవాలి. Out of it flows the issues of life. నీ హృదయంలో ఉండే జీవజల ధారలు బయలుదేరును గనుక. There is a lot of plants with the life is growing. You have to protect the heart. ఎందుకంటే నీ హృదయంలో అనేక జీవగల వృక్షాలు మొలుస్తున్నాయి కాబట్టి నీ హృదయాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. So in Matthew 13:19, మత్తయి 13:19 మనం చూస్తే we read like this. ఈ విధంగా మనం చదువుతాం. When anyone hear the word of kingdom and does not understand it, does not get convicted, the wicked one, the devil, comes and snatches away what was sown in his heart. వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. This is the one who received the seed by the path. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. So we allow the devil to come in. అపవాది వచ్చినట్లు, దుష్టుడు వచ్చినట్లు మనం అనుమతించకూడదు. Can the devil come to the heart where you are hearing the word of God? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు అపవాది వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్తాడా? 19th verse is the proof. 19వ వచనమే దానికి ఉదాహరణ. They are listening to God's word. దేవుని వాక్యం వింటున్నారు వాళ్ళు. But immediately before they go and take the bus or before they going to go to the room, వాళ్ళు గదిలోకి వెళ్ళక ముందే, బస్సు ఎక్కక ముందే, before they go and take dinner, లేకపోతే భోజనం చేయక ముందే, all the verses are taken by the devil. అవన్నీ కూడా వచ్చి అపవాది ఎత్తుకొని పోయాడు. How he takes? ఎలా తీసుకొని వెళ్తాడు? Don't take those things seriously. అంటే ఏం పట్టించుకోదు పెద్ద. Yeah, that is not very important. అదేం పెద్ద ఏమైనా ప్రాముఖ్యమైన, forget it. మర్చిపో. You have so many works to do. ఎన్ని పనులు ఉన్నాయి మనకి. Yeah, these are all. You have been in the church for 20 years. 20 సంవత్సరాలు చర్చిలో ఉన్నాను. These are all for beginners. అవన్నీ కొత్త వాళ్ళకి, not for you. నీకు అవన్నీ. You are a senior. నువ్వు ఇప్పుడు ఇంత సీనియర్ అయ్యావు. Like that, in so many ways he can take away the seeds. ఆ విధంగా విత్తనాలు తీసేసుకుంటా ఉంటాడు. And 1 year you are waiting. ఒక సంవత్సరం చూస్తా ఉన్నావు. No growth, brother. ఏంటి ఎదుగుదల లేదు బ్రదర్. I don't have joy. నాకు సంతోషం లేదు. I don't have peace. నాకు సమాధానం లేదు. I don't have the real spiritual growth. నాకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు. Yeah, go back. When you heard the word, you did not take care, understand. The devil has taken away. వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు విన్నావు కానీ గ్రహించలేదు, దుష్టుడు వచ్చి తీసుకొని పోయాడు. And second he says, రెండోది 21st verse, 21వ వచనం, మత్తయి సువార్త 13, 21st verse, 21వ వచనం. but he has no root in him, so lasts for only for a while. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. He is the one on like a hardened heart.
ఇతను ఏంటంటే హృదయ కాఠిన్యం, His heart is like a stone. అంటే రాతి నేల. Or in this garden, he has not removed the stones. ఆ తోటలో నుంచి రాళ్ళు వేరే లేదు, It is not tilled. అంటే దున్నబడలేదు, It is not plowed. దున్నబడలేదు. The soil is not soft. ఆ నేల మెత్తగా చేయబడలేదు, It's all full of hard stone-like రాతి నేల, pieces. రాతి నేల. What happens? ఏం జరుగుతుంది? Yeah, the God sows the seed, దేవుడు విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, or the preachers sow the seed. లేకపోతే బోధకులు విత్తనాలు విత్తుతూ ఉన్నారు. What happens? ఏం జరుగుతుంది? The root grows, అక్కడ వేరు ఉండదు, but there is no depth, లోపలికి ఉండదు, just outside, ఇది పై పైన, and it dries. ఆ తర్వాత ఎండిపోతుంది. Yeah. And what's the proof? ఏంటి దానికి రుజువు? Who are these people ఎవరిళ్ళు? who don't have the root? ఆ వేరు లేని వాళ్ళు There ఎవరు? is one identity given here. ఇక్కడ ఒకటి గుర్తింపు ఇచ్చారు, They are the people who get offended. వెంటనే అభ్యంతర పడతారు. Read 21st verse. 21వ వచనం చూడండి. They immediately stumble or get offended శ్రమ కానీ హింస కానీ కలగ్గానే అభ్యంతర పడతారు. when small difficulties come. చిన్న కష్టం వస్తే చాలు. Yeah. When the elder says, "This week you don't sing, brother." ఈ వారం మీరు పాడొద్దు బెదర్ అన్నారు అనుకోండి, After that he gets offended and he goes. తర్వాత అభ్యంతరపడి వెళ్ళిపోతాడు. Not able to take a small correction. చిన్న దిద్దుబాటు తీసుకోలేడు. Then what he was thinking? అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? Standing there and singing is a big thing for him. ఆయనకి నిలబడి పాటలు పాడటం ఎంత పెద్ద పని Church అనుకుంటున్నాడు. is not big. సంఘం పెద్ద, Fellowship is not big. సహవాసం అంత పెద్దదే. God is not big. ప్రభు అంత పెద్దవాడు. Word is not big. దేవుని వాక్యం పెద్దది. Big thing is I come and sing. నేను ఇక్కడ నిలబడి పాడానా లేదా అదే Big పెద్దది. thing is I come and preach. నేను వచ్చి బోధించానా లేదా అదే పెద్దది. Whenever something else becomes big, you get offended. కాబట్టి ఇంకా ఎక్కడైనా వేరేది పెద్దది అవుతున్నాడు మనం అభ్యంతర పడతాం. Lord, not my name. ప్రభువా నా పేరు కాదు, Let your name be నీ glorified. నామం హెచ్చించబడగాక. Lord, let me decrease and you increase. ప్రభువా నేను తగ్గవలసి ఉన్నది, నీవు హెచ్చవలసి ఉన్నది. Whether sing or no singing, నేను పాడపోయినా you be praised, Lord. ప్రభువా మీ నామమే స్తుతించబడాలి. Yeah. There was one preacher ఒక బోధకుడు ఉన్నాడు, and he was also working in some government department, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. and his daughter grew up, తన కుమార్తె పెరిగింది. and somebody said, "I'll get you a seat in the Christian college, Madras Christian college." క్రిస్టియన్ కాలేజీలో నేను సీట్ ఇప్పిస్తా అన్నాడు. So he went there, అక్కడికి వెళ్ళాడు. and the person who took him, తీసుకుని వెళ్ళిన వ్యక్తి, and he said, "You please wait here. మీరు ఇక్కడ కొద్దిగా ఆగి ఉండండి అన్న, I'll go and check నేను లోపలికి వెళ్ళి చూస్తాను whether her name is there or not." ఆ పేరుందా లేదా. So he was sitting. చూస్తూ ఉన్నాడు. Many hours, అనేక గంటలు no news. ఏమి జరగట్లేదు. Then he said, ఆయన చెప్పాడు, "If she gets seat, hallelujah. ఇప్పుడు ఆమెకి సీట్ వస్తే హల్లెలూయా, If she doesn't get, 2 hallelujahs." ఇప్పుడు రాకపోయినా 2 హల్లెలూయాలు. Yeah, that she's a man of God. ఆయన దైవజనుడు, Whether I get it or not, వచ్చినా రాకపోయినా hallelujah. హల్లెలూయా, Praise the Lord. దేవునికి వందనాలు. Yeah. There was one white church. ఒక వైట్ పీపుల్ చర్చ్. Yeah. So US, no, they have church where a lot of Americans come and sit. అమెరికాలో తెల్లవాళ్ళ చర్చి. And there was a black man also who attends the church. ఒక నల్ల జాతీయుడు కూడా ఉన్నాడు అక్కడ. He was a sincere Christian. ఆయన ఎంత యథార్థవంతుడైన క్రైస్తవుడు. And when the preacher preaches, ఆ బోధకుడు బోధిస్తున్నప్పుడు and he says hallelujah, హల్లెలూయా అని చెప్తున్నాడు. he gets emotional. ఎంతో ఎమోషన్స్ తో He will shout, praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నాడు. These people thought, why this fellow is shouting? ఎందుకైనా ఇలా అరుస్తున్నాడు అనుకున్నారు. He is spoiling the church atmosphere. ఏంటి సంఘ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకున్నాడు. And he is very bubbling with joy. ఆయన సంతోషంతో ఉత్సాహంతో ఉన్నాడు. So somebody called him next service. Somebody called him. తర్వాత పిలిచారు, Dear brother, సహోదరుడా, this service, ఈ సర్వీస్ you don't shout. నువ్వేం పెద్ద కేకలేయద్దు. Don't say praise the Lord or hallelujah. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని చెప్పొద్దు. I'll give you a quote. నేను కోట్ ఇస్తాను నీకు. Yeah. So he said, okay. సరే సరే అన్నాడు. And he went there. అక్కడికి వెళ్ళాడు. He sat somewhere అక్కడ there. కూర్చున్నాడు. And the preacher is preaching. ప్రీచర్ మళ్ళీ బోధిస్తున్నాడు. And he felt God is talking to him. దేవుడు He మాట్లాడుతున్నాడు. wanted to shout. మళ్ళీ అరవాలనుకున్నాడు. But quote. మళ్ళీ కోట్ గుర్తొచ్చింది. After some time, కొంత సమయం he తర్వాత shouted like this. ఈ విధంగా చెప్పాడు, Quote or no quote, hallelujah. నేను కోట్ ఇచ్చినా కోట్ ఇపోయినా పర్వాలేదు హల్లెలూయా అని చెప్పాడు. That's a child of God. అది దేవుని బిడ్డ. Quote or no quote. కోట్ ఇచ్చినా కోట్ ఇపోయినా హల్లెలూయా అని చెప్పాడు. There are people, sincere people like that. కాబట్టి అలా యథార్థంగా ఉండే వాళ్ళు ఉంటారు. Yeah, whether quote or no quote, కోట్ ఇచ్చినా కోట్ ఇపోయినా పర్వాలేదు. whether difficulty or no difficulty in life, కష్టం వచ్చినా కష్టం రాకపోయినా let God's name be praised. దేవుని నామమే God స్తుతించబడును. is with me. దేవుడు నాతో ఉన్నాడు. Who can be against me? నాకు విరోధంగా ఎవరు ఉండగలరు? Yeah. There was a ship, ఒక ఓడ ఉంది. and there was one man, ఒక వ్యక్తి ఉన్నాడు, a man of God. దైవజనుడు. He used to sing songs. ఆయన ఈ విధంగా పాడుతున్నాడు. And these people, wow, what, this fellow is a religious fellow. ఏంటి ఎప్పుడు మత సంబంధమైన పాటలు పాడతాడు. And they hated him.
ద్వేషించారు. And one day he was walking on the top portion of the ship, ఆ షిప్లో పైన ఆయన తిరుగుతున్నాడు, and he was very happy, సంతోషంగా ఉన్నాడు, praising God. దేవుని స్తుతిస్తున్నాడు. And people started mocking at him. ఆయన వెక్కిరిస్తున్నారు అందరూ. Hey, you thought this ship is yours? You are roaming as if it is your ship. ఏంది షిప్ నీదే, పైకి తిరుగుతున్నావు అన్నారు. He said, ఆయన చెప్పాడు, not only this ship, ఈ షిప్పే కాదు, this ocean, sky, everything belongs to my father. ఈ ఆకాశం సముద్రం అన్నీ కూడా మా నాన్నవి. I am his child, so I am also the owner. నేను ఆయన పెట్టిన అన్ని నాయే అన్నాడు. Yeah, we are not ordinary people. ఏదో మన సామాన్యులం కాదు. When God is for us, who can be against us? దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా ఉండేది ఎవరు? Yeah, that is our faith. అదే మన విశ్వాసం. We are special people, మనం ప్రత్యేకమైన వాళ్ళం, chosen by God, మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు, God's people. దేవుని ప్రజలం. మనం need not be afraid of any trial or any difficulty. ఏ శ్రమకైనా వాటికి దేనికైనా భయపడాల్సిన అవసరం లేదు. Yeah, nothing. We should not fear anything. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. Yeah, in our church long back, మా సంఘంలో కొంతకాలం we క్రితం were meditating on the authority in the name of Christ. యేసుక్రీస్తు నామములో ఉన్న అధికారం గురించి మేము ధ్యానిస్తున్నాం. First week, మొదటి వారం same topic. అదే టాపిక్, Second week, రెండో వారం same topic. అదే టాపిక్, Third week also same topic. మూడో వారం కూడా అదే టాపిక్, Authority in the name of Christ. యేసుక్రీస్తు నామములో అధికారం. We meditated so many things. That was the message I preached. అనేక విషయాలు మేము ధ్యానిస్తున్నాం, మేము వర్తమానాలు చెప్తున్నాను నేను. And after that I had to go to neighboring country. ఆ తర్వాత వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. On my official trip I had to present a paper. నేను పేపర్ ప్రజెంట్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. I went to Bangladesh. బంగ్లాదేశ్కి వెళ్ళాను. And I had to go to Bangladesh University of Engineering Technology. They call it as BUET. యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, దానికి నేను వెళ్ళాల్సి వచ్చింది. Yeah. So I went by ట్రైన్లో వెళ్ళాను to Calcutta. కలకత్తా. And from there I went by train to Bangaon border. బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళాను మళ్ళీ ట్రైన్లో. And from there I had to travel by bus. అక్కడి నుంచి బస్సుకి వెళ్ళాలి, Overnight travel. రాత్రి మొత్తం బస్సుకి వెళ్ళాలి. Their buses are very beautiful అక్కడ మంచి బస్సులు ఉన్నాయి, because they buy buses from Korea కొరియా నుంచి బస్సులు and కొంటారు, Japan. జపాన్ నుంచి కొంటారు. Very high tech buses. మంచి మంచి బస్సులు. I have not seen such buses in India. ఇండియాలో అలాంటి బస్సులు ఉండవు. And it was going. అలా వెళ్తూ ఉన్నాం. Early morning 4:30 or 5 o'clock it went to Dhaka. Dhaka is the capital of Bangladesh. ఉదయం 5 గంటలకి ఢాకా వెళ్ళామా, బంగ్లాదేశ్ క్యాపిటల్ అది, So రాజధాని. I got down. నేను అక్కడ దిగాను. I don't know their language. నాకు వాళ్ళ భాష నాకు రాదు. They talk Bangla. బంగ్లా భాష మాట్లాడతారు. Yeah. So I don't know any of the language. I can speak English, that's all. నాకు ఇంగ్లీష్ వచ్చి ఇంకే భాష రాదు. Even Hindi also I don't know much. నాకు హిందీ కూడా పెద్దగా రాదు. Yeah. So it was dark. నాకు చీకటిగా ఉంది. So I went in the bus stop. నేను బస్ స్టాప్. But no, Bangladesh, we say it's a small country. బంగ్లాదేశ్ చిన్న దేశం అనుకుంటాం మనం. But the bus stand is very nice. కానీ ఆ బస్ స్టాండ్ అది చాలా బాగుంటాయి. With all cushioned seats and air conditioned and with the announcements, this bus is coming 500 kilometers, 200 kilometers and all, very high tech bus stand. ఆ కుషన్ సీట్లు, ఎయిర్ కండిషన్, అనౌన్స్మెంట్లు చాలా బాగుంటాయి. So I took rest. నేను అక్కడ రెస్ట్ And తీసుకున్నాను. slightly the light came. It was dawn. ఉదయకాలం అవుతుంది. Yeah. I went out. బయటకు వెళ్ళాను. And it's also a poor country. అది పేద దేశం కూడా. Lot of cycle rickshaws were there. సైకిల్ రిక్షాలు ఉండేవి. Very difficult to find auto or taxi. ఆటో ట్యాక్సీలు కూడా అప్పుడు ఉండేవి కదా. I thought university will be near. I can go in the. యూనివర్సిటీ దగ్గర ఉంటుంది కదా అనుకున్నాను. I told him. నేను పిలిచాను. See, if OMC is near, YMCA దగ్గర ఉంటే you drop me. అక్కడ డ్రాప్ Or you drop me at BUET, Bangladesh University. బుయెట్ ఆ యూనివర్సిటీ దగ్గర దింపు. He said, okay. ఓకే అన్నాడు. I don't know whether he understood it or not. ఆయనకి ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. I got into the rickshaw. నేను రిక్షా ఎక్కాను. And he was driving. వెళ్తా ఉన్నాడు. Some distance he went. కొంత దూరం వెళ్ళినావా. And then he went into a small lane. ఒక చిన్న సందులో Both తీసుకెళ్ళాడు. side big houses. పెద్ద ఇల్లు ఉన్నాయి. And it was almost a dead end. అక్కడ డెడ్ ఎండ్. I was thinking, Bangladesh University will be like houses only. బంగ్లాదేశ్ యూనివర్సిటీ అంటే ఇళ్లలో ఉంటుందేమో అనుకున్నాను నేను. I didn't know what it is. నాకేంటి అర్థం కాలేదు అది. And some 2 people were walking. ఒక ఇద్దరు వస్తున్నారు. One fellow with a sweater, full hand shirt and pant, and another fellow. స్వెటర్ వేసుకొని షర్ట్ వేసుకొని వచ్చారు. I told him, నేను చెప్పాను, I'm coming from Madras. నేను మద్రాస్ నుంచి వస్తాను. I want to go to Bangladesh University. బంగ్లాదేశ్ యూనివర్సిటీకి వెళ్ళాలి. He said, get down. దిగండి అన్న. I thought it might be nearby. దగ్గర తీసుకెళ్తారేమో అనుకున్నాను. I got down. దిగాను. Immediately the 2 fellows, they became very hard. వాళ్ళిద్దరు కూడా ఎంతో మారిపోయారు. And they snatched all my bags. నా బ్యాగులు అన్నీ దోచుకున్నారు. They are thieves. దొంగలు వాళ్ళు. I didn't know. నాకు తెలియలేదు. And they held me like this. నేను ఇలా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు. They said, take away all the passport and money. పాస్పోర్ట్, డబ్బులు అన్నీ ఇమ్మన్నారు. Otherwise I will kill you. లేకపోతే చంపేస్తా ఉన్నారు. For a moment
అప్పుడు I thought of my wife and children. నా భార్య పిల్లలు గుర్తొచ్చారు. If I die there, who will inform them? అసలు నేను చనిపోయినా కానీ చెప్పేవాళ్ళు కూడా ఎవరు. But the messages I heard came to my mind. కానీ నేను విన్న మెసేజ్లు గుర్తొచ్చాయి. There is authority in the name of Jesus Christ. యేసు నామములో అధికారం So ఉంది. I am standing there, నేను అక్కడ నిలబడి ఉన్నాను. and he held me like this and expecting money. నన్ను నిలబట్టుకున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. All my luggages they have taken. లగేజ్ అంతా తీసుకున్నారు. I told him, నేను చెప్పాను in the name of Jesus Christ. యేసు నామంలో. And God gave me unknown tongues. అప్పుడు ఆ తర్వాత భాషలతో మాట్లాడాను. I started speaking in different language. నేను వేరే భాషలతో మాట్లాడటం మొదలుపెట్టాను. These fellows left everything. They started running. వాళ్ళు అన్ని విడిచిపెట్టి పారిపోయారు. They started running. పారిపోయారు, ఇంకా అలా చూసి పారిపోతా ఉన్నారు. I don't know what I talked. నేనేం మాట్లాడినా నాకు తెలియదు. And this rickshaw wala also was terribly afraid. ఈ రిక్షా ఆయన కూడా భయపడ్డాడు. I told him, నేను చెప్పాను, you please drop me in the same place where you. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అక్కడ వదిలిపెట్టమన్నా. And I sat in the rickshaw. నేను కూర్చున్నాను. మళ్ళీ When he came to the main road, నేను మెయిన్ రోడ్కి వచ్చి at a distance I saw the two fellows running. నేను అక్కడి నుంచి తర్వాత వాళ్ళిద్దరు పరిగెట్టడం చూశాను. Turning their faces and running. వాళ్ళు వెనక తిరిగి చూసుకుని పారిపోతున్నారు. And this fellow, he was seeing my face, and then ఈయన కూడా నన్ను చూసి భయపడతా వెళ్తున్నాడు. he took me back to the place. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాడు. About thank God. దేవునికి వందనాలు. God is powerful. దేవుడు ఎంత శక్తివంతుడు. There is authority in the name of Jesus యేసు Christ. నామములో అధికారం ఉంది. Then I went to the receptionist. నేను The రిసెప్షన్ bus stop. బస్ స్టాప్ దగ్గర I told him what happened. నేను ఏం జరిగింది చెప్పాను. So it is an opportunity for me to testify about the name of Christ. యేసుక్రీస్తు నామములో అధికారం గురించి చెప్పడానికి అవకాశం వచ్చింది. I told him I am caught by thieves. నేను దొంగల చేత But పట్టబడ్డాను. when I said the name of Jesus Christ, యేసుక్రీస్తు నామం చెప్పినప్పుడు they were afraid. వాళ్ళు భయపడ్డారు. They left, వాళ్ళు పారిపోయారు. and he felt very sorry. ఆయన చాలా బాధపడ్డాడు. And he arranged for a special taxi వేరే ట్యాక్సీ అరేంజ్ చేశాడు. and dropped me in the university. యూనివర్సిటీలో డ్రాప్ చేశాడు. There I went to a professor. నేను అక్కడ ప్రొఫెసర్ దగ్గరికి I వెళ్ళి told this testimony. ఇదే చెప్పాను. They are all Muslims, వాళ్ళందరూ ముస్లిమ్స్, not even a single Christian. ఒక్కరు కూడా It's క్రైస్తవులు. a Muslim country, ముస్లిం కంట్రీ, Muslim university. ముస్లిం యూనివర్సిటీ అది. And I shared. He was blinking నేను చెప్పాను, ఆయన అర్థం కాదు. because it is my experience. ఎందుకంటే అది నా అనుభవం. And then he took me to the receptionist, ఆ రిసెప్షనిస్ట్ దగ్గర the తీసుకెళ్ళి conference registration. కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్. They said we are because you experience like this, we are waiving your registration fees. ఇప్పుడు నువ్వు ఇంత మేము మా వల్ల బాధపడ్డావు కాబట్టి నీ ఫీజు మేము మాఫీ చేస్తాం. No need to pay, attend the conference. నువ్వు ఫీజు కట్టాల్సిన పని లేదు, కాన్ఫరెన్స్ And అటెండ్. there was one guy. ఒక వ్యక్తి He ఉన్నాడు. studied in India in IIT Kanpur. ఐఐటి కాన్పూర్లో ఇండియాలో He was a చదువుకున్నాడు. Bangladeshi. బంగ్లాదేశీ. And from that time onwards till I left that place, he was with me. అక్కడి నుంచి నేను వెళ్ళేదాకా నాతోనే ఉన్నాడు. They were expressing very regret. First time you have come to our country, it's happened. Please, sorry. మా దేశానికి మీరు మొట్టమొదటిసారి వస్తే ఇలా చేశారు మా వాళ్ళు, కాబట్టి క్షమించమని He took వాళ్ళు. me to the canteen hotel, got very good food, biryani, and took care of క్యాంటీన్ me. హోటల్లో మంచి భోజనం పెట్టి నన్ను బాగా చూసుకున్నారు వాళ్ళు. After that, I shared this in many classes of mine. తర్వాత అనేక నా క్లాసుల్లో కూడా దీన్ని పంచుకున్నాను. And some people said, you are spreading your religion. నువ్వేంది మత ప్రచారం చేస్తున్నావు? I don't mind. వాళ్ళు ఏమనుకున్నా I told my experience. నా అనుభవం అది. So there is power in the name of the Lord. కాబట్టి యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. We are not alone. మనం ఒక్కరం కాదు, God is with us. దేవుడు మనతో ఉన్నాడు. In any difficult situation, you can trust the name of the Lord. ఎంత కష్టమైన పరిస్థితులైనా దేవుని యొక్క నామాన్ని నమ్మొచ్చు. God is around you దేవుడు నీ చుట్టూ ఉన్నాడు. as a wall of fire. దేవుడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. Yeah. So here, 21st verse. 21వ వచనం. When troubles came, ఆ కష్టాలు వచ్చినప్పుడు, when difficulties came, సమస్యలు వచ్చినప్పుడు they go away. వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. I often remember Nehemiah. నెహెమ్యా గురించి నేను చూస్తాను. Nehemiah wanted to build God's temple. దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలనుకున్నాడు. They wanted to build the wall of Jerusalem. యెరూషలేం గోడలు కడుతున్నారు. It was not an easy work. అది సులభం కాదు. Just because it is God's work, it is not easy. అంటే దేవుని పని కాబట్టి సులభంగా A lot of అయిపోయింది. enemies of God are there. దేవుని యొక్క శత్రువులు ఉంటారు. Sanballat and Tobiah, they are rulers. సన్బెల్లతు, టోబియా ఉన్నారు. వాళ్ళ They పని were always giving him problem. వాళ్ళు ఎప్పుడు కూడా సమస్యలు సృష్టిస్తున్నారు. You know what Nehemiah said? నెహెమ్యా ఏం చెప్పాడు తెలుసా? Will a man like me run away? అంటే నాలాంటి వాడు పారిపోతాడా? I will never run. నేనేం పారిపోయేవాడిని కాదు. Such a bold man. అంత ధైర్యవంతుడు. We need to have courage. అటువంటి ధైర్యం మనకు If ఉండాలి. you don't have courage, మనకి ధైర్యం if లేనట్లయితే, you are basically you are a fearful man or woman. నువ్వు మామూలుగానే భయపడే వ్యక్తి అయితే, 2 Timothy 1:9. 2 తిమోతి 1:9, God has not given to us a spirit of fear, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మ ఇయ్యలేదు, but of power, love and sound mind. శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకిచ్చాడు. God has not given us spirit of fear. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. The worldly people can have the spirit of fear. లోకానుసారులు పిరికితనం గల ఆత్మను కలిగి ఉండొచ్చు. None of us should have the spirit of మనలో ఆ fear. పిరికితనం గల ఆత్మను కలిగి ఉండటానికి అవసరం We లేదు. can be bold. మనం ధైర్యంగా ఉండొచ్చు. Yeah, we have the Lion of Judah. ఎందుకంటే యోధా గోత్రపు సింహం మన యొద్ద ఉన్నాడు. Yeah, God is with us. దేవుడు మనకు తోడుగా Who ఉన్నాడు. can be against us?
Who can be against us? మనకు విరోధంగా ఉండేది ఎవరు? Problems will come. సమస్యలు వస్తాయి, Troubles will come. కష్టాలు వస్తాయి. But we should not be afraid. కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. Come what may, my God is with me. వస్తే రాని, ఏమొచ్చినా కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. Yeah, my God is my helper. దేవుడు నాకు సహాయకుడు. He will never leave me nor forsake me. ఆయన నన్ను విడవడు, ఎడబాయడు. We can have boldness and say. మనం ఎంతో ధైర్యంతో చెప్పొచ్చు. Where is that verse? ఎక్కడుంది అది? Hebrews 13:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. Hebrews 13:5. హెబ్రీ 13:5. See, knowing verses is like knowing that where are the tools. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవటం ఏంటంటే టూల్స్ ఎక్కడో నేను చూసుకోవటం. Sometimes I search for my specs. కొన్నిసార్లు నా స్పెక్స్ గురించి వెతుకుతా ఉంటాను. Somewhere I placed it. ఎక్కడో పెడతాను. I search. వెతుకుతా My bedroom, hall. అన్ని Finally this year only. ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉంటాయి. Yeah, sometimes we don't know where is the tool. ఒకసారి ఆ టూల్ ఎక్కడుందో తెలియదు. Where is this verse we don't know. ఈ వచనం ఎక్కడుందో మనకు తెలియదు. So knowing the verses is like exactly taking the tools what we need. కాబట్టి వచనాలను మనం వెతకటం అంటే మనకి టూల్ ఎక్కడుందో తీసుకోవటం. The dog comes which is stick to take. కాబట్టి కుక్క వచ్చినప్పుడు కర్ర తీసుకోవాలి. The snake comes which is stick to take. కర్ర వచ్చిన అది పాము వచ్చినప్పుడు ఏ కర్ర తీసుకోవాలి? When lions come. సింహం వచ్చినప్పుడు. I've seen some tribal peoples. ఒక అడవి జాతి వాళ్ళు they have only shorts like షార్ట్స్ వేసుకుంటారు వాళ్ళు. bare body. బాడీ కూడా ఏం వేసుకుంటారు? having a big stick. కానీ పెద్ద కర్ర ఉంటది. And the lions will be eating a deer. 4 or 5 lions will be eating a deer. 4-5 సింహాలు కలిపి జింకను తింటా ఉంటాయి. And they go and drive out the lions. వెళ్ళి సింహాలను తరుముతారు. They are not afraid of this man but they are afraid of the stick. కాబట్టి ఆ మనిషిని చూసి భయపడగానే కర్రను చూసి భయపడతారు. They show the stick. ఏదో ఆ కర్ర చూపిస్తా ఉంటారు. Ordinary stick. అది మామూలు కర్ర. I think if they beat the stick will break. నిజంగా వాళ్ళ సింహాన్ని కొట్టినా గానీ ఆ కర్ర ఇరిగిపోయింది. 4 or 5 lions. కానీ 4-5 సింహాలు with their strength they can easily kill these people. ఆ 4-5 సింహాలు కలిసి వీళ్ళని చంపేయచ్చు. But they run away. కానీ పారిపోతారు. Then they take the deer తీసుకొని and cook it and eat it. తినొచ్చు కూడా. They usually prepare tandoori with the fire. ఆ జంతువుని వాళ్ళు తందూరి చేసుకొని తింటారు. They have the tools. ఎందుకంటే ఆ టూల్స్ ఉన్నాయి. which makes the lions afraid and run away. సింహాలు భయపడి పారిపోతాయి. Yeah, God has given the tools. అంటే దేవుడు ఆ టూల్స్ ఇచ్చాడు. That's the word of God. దేవుని యొక్క వాక్యం. We read Ephesians chapter 6. ఎఫెసీ 6. The sword of the spirit. ఆత్మ యొక్క ఖడ్గం. In a spiritual life God has given us sword. ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించి ఖడ్గాన్ని ఇచ్చాడు దేవుడు. the sword. ఆ ఖడ్గాన్ని చూపించాలి. Devil will be afraid. అపవాది భయపడి పారిపోతాడు. He will run away. పారిపోతాడు. Yeah, he will not come against you. నీకు విరోధంగా రాడు. But if you are afraid. కానీ భయపడతాం. I have seen many times. అనేక సార్లు some girls. కొంతమంది అమ్మాయిలు. dog will come. కుక్క వస్తుంది. మరుగుతుంది. And they are afraid they will try to run. వాళ్ళు భయపడి పారిపోతారు. This will chase. అప్పుడు అది వెంట పడుతుంది. If the dog knows that somebody is afraid. ఎవరైనా భయపడుతున్నారు కుక్క తెలిస్తే it will chase. అది తరుగుతుంది. But you try. కాబట్టి మనం when the dog comes to attack you, కుక్క నీ మీదకి వచ్చినప్పుడు you stand still. నువ్వు నిలబడి గట్టిగా ఉంటే it will run away. అది పారిపోతుంది. You think that this one has got something AK-47 something and it will run away. అది AK-47 ఉందో ఏముందో అని పారిపోతుంది. Yeah, that is exactly the devil is like that. అపవాది కూడా అలానే ఉంటాడు. That's why in the Bible we read. బైబిల్ మనం చదువుతాం. Resist the devil. అపవాదిని ఎదిరించండి. He will flee from you. వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. See, where is the devil? అపవాది ఎక్కడ? Not because you are great. అంటే నువ్వు గొప్పోడు అని కాదు. He who is in you is greater than he who is in the world. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 John 4:4. 1 యోహాను 4:4. He who is in you is greater than who is in the world. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Need not be afraid of the devil. మనం అపవాది గురించి భయపడాల్సిన పని లేదు. He is a defeated fellow. ఓడిపోయిన వ్యక్తి. His head is crushed. అతని తల చెత్తగొట్టబడింది. Yeah, in our younger days మేము యవనస్తులుగా ఉన్నప్పుడు we were living in a township, నైవేలి టౌన్షిప్ లో ఉండేవాళ్ళం. and my father has planted lot of cashew nut trees. మా నాన్నగారు cashew nut some trees, చౌక ట్రీస్ నాటారు. and also coconut trees. కోకోనట్ ట్రీస్, కొబ్బరి. and because it is a cool, because we always, I told you 24 hours water, we always water all the trees. అప్పుడు 24 నీళ్లు పుష్కలంగా ఉండేవి కాబట్టి ఎప్పుడు నీళ్లు పెడతా ఉండేవాళ్ళు. So our house garden side and all it will be very cool. కాబట్టి ఆ గార్డెన్ దగ్గర ఎంత చల్లగా ఉండేది. So snakes want to come and take rest. పాములు వచ్చి విశ్రాంతి తీసుకుండేవి. Many snakes come. అనేక పాములు వస్తాయి. One day my dad was watering. ఒకనొక రోజు మా నాన్న నీళ్లు పెడుతున్నాడు. Snake is sitting there and it is touching my dad with the tail.
పాము అక్కడ ఉండి తోకతో అక్కడ అంటుకొని ఉంది. Yeah. So many times he will have to kill the snake. అనేక సార్లు ఆ పాముని చంపుతా ఉండేవాడు. And he wanted to give us training also. మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చేవాడు. So he will first crush the head. మొట్టమొదటి ఆయన తలని చెత్త You know that till it will wag his tail. అయినా కానీ తోక జాడిస్తుంది. Then he will give us the stick. మాకు ఇచ్చేవాడు. Now you kill that snake. ఇప్పుడు చంపమనేవాడు. Initially we were afraid. మాకు భయం వేసేది. Then he will say when the head is crushed, ఆ తల చెత్త it కొట్టబడి cannot bite you. నిన్నేమి కాటేయలేదు. It cannot stink. నిన్నేం చేయలేదు. Yeah, it is only wagging its tail and beat it. వరకు తోక జాడిస్తుంటాడు. So we were all happy to beat the such snake. అలాంటి పాముల్ని మేము చంపేవాళ్ళం. You know, God is also telling you like that. దేవుడు కూడా నీకు అదే చెప్తున్నాడు. He has crushed the serpent's head. సాతాన్ తలని ఆయన చెత్త కొట్టాడు. And now he is wagging only your tail, his tail. తోక జాడిస్తున్నాడు అంతే. God is giving a sword. ఇప్పుడు నీకు ఆత్మ ఖడ్గాన్ని ఇచ్చాడు. Whenever he comes, you hit him. నీ దగ్గరికి వస్తే కొట్టమని చెబుతున్నాడు. You need not be afraid of the devil. మనం భయపడాల్సిన పని లేదు. Yeah. So when persecutions come, శ్రమలు వచ్చినప్పుడు it is the devil behind that. అపవాది ఉంటాడు దానిలో. Don't find fault with the people. ఏదో ప్రజల మీద మనం నేరారోపణ చేయాలి. You pray in your heart, in the name of Jesus Christ I bind the power of darkness in the name of నీ Jesus. హృదయంలో ఈ విధంగా ప్రార్థించి యేసుక్రీస్తు నామములో అంధకార సంబంధమైన క్రియలు నేను బంధిస్తున్నాను. We cannot bind the devil. అని అపవాదిని బంధించలేము. That is the responsibility of God. అది దేవుడు చూసుకుంటాడు. But we can bind the works of the devil. అపవాది క్రియలను బంధించొచ్చు. We can bind the power of darkness. అంధకారం యొక్క శక్తిని When బంధించొచ్చు. you send your children to school, పిల్లల్ని మనం స్కూల్కి you పంపించినప్పుడు tell them, Lord, protect them. ప్రభువా వారిని కాపాడండి. We bind all the evil forces which come against them. వాళ్ళకి విరోధంగా వచ్చే అంధకార సంబంధమైన క్రియలు మేము బంధిస్తున్నాం. Lord, thank you, Lord, that you are a fire of wall around them. ప్రభువా వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు. We need to pray for our children. మన పిల్లల గురించి ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. Why should we pray? ఎలా చేయాలి? Because Jesus has taught us to pray. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ప్రార్థన చేయమని నేర్పించారు. Matthew chapter 6 మత్తయి సువార్త 6వ అధ్యాయం verse 13. 13. Protect us from evil. దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. This is a prayer Jesus has taught us. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన ప్రార్థన. So we have to pray for us, Lord, protect us from evil. ప్రభువా ఈ దుష్టు నుండి మమ్మల్ని కాపాడండి. If you are a husband, నువ్వు భర్తగా ఉంటే pray that your wife will be protected from evil. నీ భార్య దుష్టు నుండి కాపాడబడాలి. Children will be protected from evil. నీ పిల్లలు కాపాడబడాలని. If you are a wife, నువ్వు భార్యగా ఉంటే pray for your husband. నీ భర్త గురించి ప్రార్థన Pray చేయి. for your children. నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. Every day pray for them. ప్రతిరోజు వారి గురించి ప్రార్థన చేయి. Yeah, lot of children are being lost nowadays in many places. అనేక చోట్ల మన పిల్లల్ని కోల్పోతున్నాం. Kidnappers. కిడ్నాప్ చేస్తున్నారు. Yeah, but we'll have to pray. కానీ మనం ప్రార్థన చేయాలి. I was in Neyveli. నేను అక్కడ నైవేలిలో ఉన్నప్పుడు And one of my Sunday school student. మేము సండే స్కూల్లో వెళ్తున్నప్పుడు సండే స్కూల్కి వచ్చే ఒక అమ్మాయి. In those days this kidnapping was very common. ఆ రోజుల్లో కిడ్నాప్ చేయడం చాలా సర్వసాధారణం. Now in Delhi every month 500 children are being lost. ఇప్పుడు ఢిల్లీలో ప్రతి నెల 500 మంది పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. So we have to protect our children through prayers. మన పిల్లల్ని ప్రార్థన ద్వారా మనం భద్రపరచాలి. Yeah, one small boy, he went out, opened the gate. ఒక చిన్న అబ్బాయి గేట్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. And two people were hiding there. ఇద్దరు వాళ్ళు అక్కడ దాక్కున్నారు. Immediately took him. వెంటనే తీసుకున్నారు. And they opened the air bag. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేశారు. Put this child inside. అందులో లోపల పెట్టేసుకున్నారు. క్లోజ్ చేశారు. And walked away. తీసుకుని వెళ్ళిపోయారు. See, such evil things are happening in this evil world. చూడండి, ఇంత లోకంలో దుష్టమైన క్రియలు జరుగుతున్నాయి. And this girl was kidnapped. ఈ అమ్మాయి కిడ్నాప్ చేయబడింది. In our church when we grew up as small children. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి. And she didn't know, she lost her conscience and she was walking along with the man. ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఒక వ్యక్తి వెనక వెళ్తూ He took her to another place. ఇంకో చోటకి తీసుకెళ్లారు. Outskirts of Chennai. చెన్నై అవుట్స్కట్స్ కి. And at that time also she didn't know where she was going. అప్పటికే ఆమెకి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. And went into the forest. ఒక అడవిలోకి తీసుకెళ్ళారు. There was a well. అక్కడ ఒక బావి ఉంది. Lot of idols. అక్కడ విగ్రహాలు ఉన్నాయి. And he went there. అక్కడికి వెళ్ళి took a big sickle. ఒక పెద్ద ఖడ్గం తీసుకున్నాడు. He wanted to sacrifice that girl to the idols. ఆ అమ్మాయిని విగ్రహాలకు అర్పించడానికి సిద్ధమయ్యాడు. That time she woke up. అప్పటికి అర్థమైంది. Conscience came. అప్పుడు వచ్చింది. She said, అప్పుడు చెప్పింది, in the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తంలో. She told in Tamil. తమిళ్లో యేసువిన్ రక్తం జయం. యేసు రక్తమే జయం. This fellow put the sword and he started running. ఆ ఖడ్గం కిందేసి పారిపోయాడు. And she didn't know what to do in the forest. కాబట్టి అడవిలో ఏం చేయాలో తెలియట్లేదు. And suddenly 2 or 3 people came. ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో వచ్చారు. Wearing white robes. తెల్లని దుస్తులు వేసుకొని. They took her. తీసుకొని. And said, don't weep. ఏడవద్దు. And walked. అక్కడ తీసుకొని వచ్చారు. When the town came, ఒక టౌన్ వచ్చిన తర్వాత those people disappeared. వాళ్ళు అదృశ్యం అయిపోయారు. Another man came. ఇంకొక వ్యక్తి వచ్చి saw this girl standing alone.
And where are you from? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? I am from Neyveli. నేను నైవేలి. And she told what happened. ఏం జరిగింది చెప్పాను. So this person took her in the bus బస్సులో తీసుకెళ్ళి and came very near to the house. ఆ ఇంటి దగ్గరికి వచ్చి, Oh, this is your house? ఇదేనా మీ ఇల్లు? Yeah, you go your house. లోపలికి వెళ్ళమన్నా. He went away. ఆయన He వెళ్ళిపోయాడు. never met his parents. తన తల్లిదండ్రులు ఆయన How కలవలేదు. God protected her. చూడండి దేవుడు ఎలా కాపాడు. So we are living in an evil world. మనం ఎంత దుష్ట లోకంలో Daily we have to pray for our children. ప్రతిరోజు మన పిల్లల గురించి ప్రార్థన When your చేయాలి. children are sleeping, మన పిల్లలు పడుకున్నప్పుడు husband and wife, put your hand on the child's head భార్య భర్తలు పిల్లల తల మీద చేతులుంచి and pray. ప్రార్థించాలి. And pray for his or her future. వాళ్ళ భవిష్యత్తు గురించి And ప్రార్థించాలి. Lord, fill him with wisdom. ప్రభువా జ్ఞానంతో నింపండి. Fill him with the fear of God. దేవుని యందు భయభక్తులతో పెంచండి. As parents, we cannot always protect them. ఆ తల్లిదండ్రులుగా ఎప్పుడు మనమే వాళ్ళని భద్రపరచాలి. Only you can protect them, Lord. మీరు మాత్రమే చేయగలరు ప్రభువా. Yeah, we have to pray. మనం ప్రార్థన That's చేయాలి. why Jesus taught us. అందుకే ప్రభువు Lord, నేర్పించాడు. protect us from evil. ప్రభు దుష్టు నుండి మమ్మల్ని Don't తప్పించు. allow us to be tempted. ప్రభా మేము శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించండి. 21st verse. 21వ వచనంలో The only reason they backslide and get offended is because their roots are not deep in Christ. ఎందుకు వాళ్ళు శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు అభ్యంతరపడ్డారంటే వాళ్ళ వేర్లు లోతుగా వెళ్ళలేదు. And 22nd verse. 22వ వచనం. What do we read here? మనం ఏం చదువుతున్నాం? The worries of the world, ఈ ఐహిక విచారాలు, the pleasures of money, ధనమోహము, and the food. ఆహారం. Yeah, these are all crush this plant. ఆ మొక్కని అవన్నీ అణిచివేశాయి. Then it will not grow deep, అది లోపలికి వెళ్ళలేవు. but a good soil కానీ మంచి నేల, where all the stones are thrown out, ఎక్కడైతే రాళ్ళు పక్క తీసివేయబడ్డాయో, not allowing others to walk to make a path, వేరే వాళ్ళు మన హృదయాన్ని ఒక దారిగా చేసుకోకుండా protected, అది భద్రపరచబడి narrow gate. ఒక ఇరుకు ద్వారం. It's a good soil. అది మంచి నేల. When the seeds are sown, ఆ విత్తనాలు విత్తబడ్డప్పుడు the roots go deep ఆ వేర్లు లోతుగా పారాయి. and it starts giving a lot of fruits. ఆ తర్వాత చాలా మంచి ఫలాలు, 100, 60, 30. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. That's allowing our root to go deep. అంటే మనం వేరు లోతుగా వేరు పారబడాలి. When you read the same parable in the Gospel of Luke, లూకాసు వార్తలో దీన్నే మనం చదివినప్పుడు, chapter 8, లూకా 8, he says, after telling this parable, ఇది చెప్పిన తర్వాత 18th verse, 18వ వచనం. be careful how you listen. కాబట్టి మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి. Who has, much will be given, కాబట్టి కలిగి ఉన్న వానికి ఎక్కువ ఇవ్వబడును, and who doesn't have, లేని వాని యొద్ద నుండి whatever he has will also be taken. తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. What is that who has and who doesn't have? ఏంటి ఇక్కడ కలిగి ఉండటం అంటే ఏంటి, లేకపోవటం అంటే? He says, let whoever has ear, let him hear. కాబట్టి చెవి గలవాడు వినుగాక. So God talks about another ear in our spirit. మన ఆత్మకు సంబంధించిన చెవుల గురించి In మాట్లాడుతున్నారు. spirit you have an ear. ఆత్మకు కూడా చెవులు ఉంటాయి. Whenever you hear the word of God, దేవుని వాక్యం విన్నప్పుడు don't hear only with this ear. ఈ భౌతిక సంబంధమైన చెవుతో కాదు, Hear with the internal ear. అంతరంగమైన చెవుతో వినాలి. Spiritual eyes. ఆత్మ సంబంధమైన కళ్ళు. Lord, open my ears of understanding. ప్రభా నేను అర్థం చేసుకోవటానికి నా చెవులు తెరవండి. In Isaiah chapter 54, యెషయా 54లో Jesus says, యేసు ప్రభు చెప్పారు, I am like a child, God wakes me early in the morning. నేను ఉదయకాలమనే విను శిష్యుల్లాగా చేయండి. He makes my ears to listen. నేను విను బుద్ధి పుట్టించండి నా చెవులకి. So listen to God. దేవుని యొక్క వాక్యం వినాలి. Whenever you hear a word, దేవుడు మాట వింటున్నప్పుడు meditate it. ధ్యానించాలి. You know, you have seen the cow in the night time. మరి రాత్రిపూట మనం ఆవులను చూస్తాం. Daytime it eats lot of grass, అవి ఎంతో గడ్డి తింటాయి. but the night time it chews and chews రాత్రి and అంతా chews. కూడా నెమరు వేస్తూ ఉంటాయి. Then it becomes its body. ఆ తర్వాత తన శరీరంలో భాగం The అవుతుంది. same way the word has to become flesh. అదే విధంగా మన వాక్యమే శరీరం అవ్వాలి. Then we can say we are deeply rooted in Christ. అప్పుడు మనం క్రీస్తులో లోతుగా వేరు పారబడతాం. Nobody can pluck. ఎవరు కూడా తీసివేయలేరు. We are in the hands of God. మనం దేవుని యొక్క చేతిలో ఉన్నాం. Nobody can pluck us away. ఎవరు కూడా మనల్ని పెళ్లగించలేరు. Being in the hand of God always is deeply rooted in Christ. కాబట్టి దేవుని యొక్క అరచేతిలో మనం ఉంటాం అంటే క్రీస్తులో వేరు May పారబడతాం. God bless this church దేవుడి ఈ సంఘాన్ని ఆశీర్వదించును గాక. so that all of us will have root deep in Christ. మనందరము కూడా క్రీస్తులో లోతుగా వేరు పారబడాలి. Nobody will be able to shake. ఎవరు కూడా మనల్ని కదిలించలేని స్థితిలో, However much a storm comes, ఎన్ని తుఫాన్లు వచ్చినా it will not be shaken. అది కదల్చబడదు. Shall we pray? మనం ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for all the blessings you have given us. ప్రభా మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. Help us, Lord, to listen to your word in our inner ear. ప్రభా మా అంతరంగమైన చెవులతో ప్రభా మీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి. And open
our spiritual understanding, Lord, ప్రభు మా ఆత్మ సంబంధమైన గ్రహింపును కూడా దయచేయండి. so that we understand and we repent and we allow our root to grow deep in you. ప్రభా నిజంగా మేము అర్థం చేసుకొని ప్రభా నిజంగా లోతుగా మారు మనసు పొందడానికి సహాయం చేయండి. We pray, Lord, that this church will be like a good soil ప్రభా ఒక మంచి నేలను వంటి సంఘంగా దీన్ని చేయండి. where good seeds are sown, మంచి విత్తనాలు ఇక్కడ విత్తబడటానికి, where everybody will give good fruits, Lord. ప్రభా మంచి ఫలాన్ని ఫలించడానికి Bless them. ప్రభా ఆశీర్వదించండి. Bless the elders of this church. ప్రభా ఈ సంఘ పెద్దలను ఆశీర్వదించండి. Bless all the families. ప్రభా అన్ని కుటుంబాలను Bless ఆశీర్వదించండి. the children, Lord. చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. Protect the children from this evil world, Lord. ప్రభా ఈ దుష్ట లోకం నుండి మా బిడ్డలను కాపాడండి. Yes, thank you, Father. మీకు వందనాలు We తెలియజేస్తున్నాం. give you all the glory. ప్రభా సమస్త మహిమ మీకే ఆరోపిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you all. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.